శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో స్వామి ఇక్కడైతే మనకు ఒక వాటర్ సౌండ్ నిలబడుతూ ఒకసారి వినండి స్వామి. స్వామి మొత్తానికైతే మనం శ్రీరామపాదం దగ్గరలో అయితే ఉన్నాము. మరి కాసేపట్లో శ్రీరామపాదంకి వెళ్ళి అక్కడ స్నానం అనేది ఆచరించి అక్కడి నుంచి అయ్యప్ప స్వామికి దర్శనం చేసుకొని అయితే వెళ్తాం స్వామి. మేము శ్రీరామపాదంకి వెళ్ళి అక్కడ స్నానాలు అనేది ఆచరించుకొని అక్కడ నుంచి అయ్యప్ప స్వామి దర్శనం అయితే వెళ్తాం స్వామి. మనకైతే పడిపాటలో కూడా ఉంటుంది, శ్రీరామ పాదమే శరణ పునయ్యప్ప అని ఉంటుంది చూడండి స్వామి. సేమ్ అక్కడికే వెళ్తున్నాం స్వామి. ఇప్పుడైతే మనం యాక్చువల్లీ పంబ నుంచి వచ్చే వరకు అది అనేది టచ్ కాదు, మనం వచ్చేసి పులిమేడ దారి నుంచి వస్తున్నాం కాబట్టి మనకు అనేది టచ్ అవుతుంది. పంబ వచ్చి మనకి రిటర్న్లో టచ్ అవుతుంది. అనగా మనం స్వామి దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ దర్శనం అనేది అవుతుంది. స్వామి శరణమయ్యప్ప. ఇలా స్వామి పులిమేడ దారిలో చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయ్యప్ప స్వామి పాటలు పెట్టుకొని డాన్స్ ఆడుతూ పేట తులి ఆడుతూ స్వామి శరణం. మేము ఇంత దూరం నడిచామంటే మాకే నమ్మబుద్ధి అవుతలేదు స్వామి. అసలు చాలా దూరం అయితే వచ్చేసాం. మరి 1/2 కిలోమీటర్ మనకు శ్రీరామపాదం అయితే వచ్చేస్తుంది. స్వామి శరణమయ్యప్ప. మా గురుస్వామి చూడండి చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అందరు స్వాములని. మల్లె పుల్ల పల్లకి బంగారు పల్లకి పులిమేడలో పులిమేడ అందాలు ఆస్వాదించుకుంటూ మేమందరం చాలా జాలీగా చాలా అయ్యప్ప స్వామి నామస్మరణతోనైతే మనం నడుస్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో ఇంకా సేపట్లో అయ్యప్ప స్వామి దర్శనం. స్వామి శరణమయ్యప్ప. మనమైతే ఇట్లాంటివి అయితే మన సినిమాలో చూడడము టీవీలో చూడడం తప్ప రియల్ అయితే ఇప్పుడైతే చూస్తున్నాం స్వామి. చెట్టు చూడండి స్వామి ఎంత పెద్దగా ఉందో. స్వామి శరణమయ్యప్ప. మేమైతే ప్రకృతి ఆస్వాదించుకుంటూ ఇక్కడ నుంచి మేమైతే నడుస్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. అసలు చూడండి స్వామి చుట్టుముట్టు మొత్తం గ్రీనరీ, చాలా ఫ్రెష్ ఎయిర్. మరి ఇక్కడ నుంచి చాలా ఆరోగ్యమైన ఇలా ఆయుర్వేదిక్ చెట్ల మధ్యలో ఆ గాలి వాసన ఆ పీడ్చుకుంటూ మేము ఈ దారిలో నడుస్తున్నాం స్వామి. చాలా హెల్త్ కూడా చాలా మంచిగా అవుతుంది స్వామి ఇట్లా నడవడం వల్ల. ఇంతగానం నడుస్తున్నామంటే మన హెల్త్ మంచిగా ఉంటేనే మనం ముందుకు సాగుతాం స్వామి. అలా అయ్యప్ప స్వామి ఆశీస్సులు శ్రీ డి వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో మా పాదయాత్ర అయితే మొత్తానికి శబరిమల దగ్గరికి అయితే వచ్చేసింది స్వామి. మరి కాసేపట్లో అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈ చెట్టు చూడండి స్వామి ఎంత పెద్దగా ఉందో. స్వామి శరణం. ఇంత పెద్దగా ఉంది చూడండి స్వామి. అసలు ఇంత పెద్ద చెట్టు స్వామి శరణం ఎన్ని సంవత్సరాల కిందిదో స్వామి అయ్యప్ప. ఎన్ని సంవత్సరాల కిందిదో అసలు చెట్టు చూడండి స్వామి ఎంత బందోబస్తు ఉందో. స్వామి శరణం ఇక్కడ ఇంకా ఇక్కడ మనకు కట్ చేసి కూడా సైడ్లో పడేశారు. స్వామి శరణమయ్యప్ప. అనగా ఇంకా చెట్టు కూడా ఎంత పెద్ద ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ వరకు కూడా ఉంది స్వామి. ఇక్కడ కట్ చేసి ఇక్కడ ముందు వరకు అయితే వేసేస్తారు. ఇది మొత్తం ఏనుగులు తీరే దారి స్వామి. ఇక్కడ వచ్చి ట్యూబ్ లైట్లు పెట్టింది. యాక్చువల్లీ ఇంతమందికి ఇవన్నీ లేకుండే. స్వామి ఏదా అయిపోయింది. తగిలి వాళ్ళు
చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా అడ్డంకులు తొలగించి అండగా ఉండవయ్యా వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయ్యా శరణమయ్యా అయ్యప్ప శరణమయ్యా స్వామి శరణమైపోయి ఇంత ముందు అయితే మన పులిమేడలో ఎప్పుడైతే లైట్స్ లేకుండా స్వామి నిన్న రాత్రి నేను వీడియోలో చూసినట్టు కూడా ఆ సత్రంలో ఉన్నప్పుడు కూడా నేను లైట్లు అనేది చూపెట్టాను. అప్పుడు కూడా చెప్పాను స్వామి లైట్లు అనేవి ఇంతవరకు నేను చూడలే పులిమేడలో అని. అలాంటిది ఇక్కడ ఇప్పుడు చూడండి స్వామి మనం వెళ్తున్న దారిలో మొత్తం లైట్స్ అనేవి వేశారు. టైం వచ్చేసి 4:30 మాత్రమే అవుతుంది స్వామి. కాకపోతే చీకటి అనేది అయిపోయింది, ఎందుకంటే చెట్లు చుట్టుముట్టు చెట్లు ఉన్నాయి కాబట్టి వెళ్తురు అనేది రావట్లేదు కాబట్టి లైట్లు అనేది వేశారు. స్వామి శరణమయ్యప్ప. ఇలా లైట్లు వేయడం వల్ల కూడా ఏ స్వామి కూడా కన్ఫ్యూజ్ కాడు స్వామి. వాళ్ళు ఇలానే చూసుకుంటూ లైట్ని ఫాలో అవుతూ వచ్చేస్తారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇగొచ్చింది అగొచ్చింది అని చెప్పి అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాం స్వామి, ఇంకా దిగుతూనే ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప. ఇంకొంచెం వెళ్తే మనం శ్రీరామపాదంకి అయితే వెళ్ళిపోతాం స్వామి. ఇలా దారి మధ్యలో నడుస్తున్నాం స్వామి అయ్యప్ప. అయితే జలగలు గడవాలి అని చెప్పి చాలా సంతోషపడుతుంటే అప్పుడే చీమొచ్చి గడిచింది స్వామి, చాలా బాధగా ఉంది. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికైతే మనం శ్రీరామపాదంకి అయితే వచ్చేసాం స్వామి. ఇక్కడైతే చూడొచ్చు స్వామి, మనకి లెఫ్ట్ సైడ్ లా చెకింగ్ చేసుకుంటున్నారు. మనం అక్కడ ఎంటర్ అయ్యాం. ఇక్కడైతే ఎగ్జిట్. స్వామి శరణమైపోయి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మనకు అయ్యప్ప స్వామి సన్నిధి అయితే ఉంటుంది. స్వామి శరణమైపోయి ఇక్కడైతే మనము శ్రీరామపాదం అని చెప్పుకుంటూ వచ్చాము కదా స్వామి. మరి కాసేపటి ఇక్కడ శ్రీరామపాదంలో స్నానం చేసుకొని మనం వెళ్తాం. ఈ చిన్న పాప కూడా పులిమేడ నడిచింది స్వామి. ఇప్పుడైతే లైట్ అయితే వర్షం అయితే పడుతుంది స్వామి. చాలా మంది స్వాములు అయితే మా వాళ్ళు దర్శనం కూడా చేసేసుకున్నారు. అయ్యప్ప మన స్వాములు ఇక్కడ కూడా ఉన్నారు. స్వామి శరణమైపోయి ఇక్కడైతే మనకు శ్రీరామపాదం ఉంటుందని చెప్పినా కదా స్వామి. యాక్చువల్ అయితే వర్షం పడుతుంది, బురద పడుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు అయితే పోలీసులేరు. స్వామి శరణమయ్యప్ప. మనం ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ముంగడు స్నానాలు చేసుకొని అక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్తాము. స్వామి శరణం. స్వామి ఇక్కడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది స్వామి, చాలా జారుతుంది. స్వామి శరణమయ్యప్ప. హరిహరసుతనే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోనికి స్నానం చేసుకొని అయితే వెళ్తాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప స్వామి ఉన్నాడు అని చెప్పి ఇంకో నిదర్శనం స్వామి. ఎందుకంటే మేము పులిమేడలో ఉన్నప్పుడు అసలు వర్షం అనేది పడ్డా కానీ మా మీద ఒక్క చుక్క కూడా పడలేదు. మొత్తానికి అయితే మనం సన్నిధానానికి దగ్గరకు వచ్చిన తర్వాత వర్షం అనేది పడుతుంది. స్వామి శరణమయ్యప్ప. అక్కడ శ్రీరామం పాదానికి పోంది మంచిది స్వామి. వాన అయితే చాలానే హెవీగానే పడుతుంది. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ ఇంకో చెకింగ్ స్వామి, ఫైనల్ చెకింగ్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతాం, అంటే పులిమేడ అనేది అయిపోతుంది. అయ్యప్ప స్వామి సన్నిధి దగ్గరగా అయితే వచ్చేసాం. స్వామి శరణమయ్యప్ప. వర్షం అయితే చాలానే పడుతుంది స్వామి, ఒకసారి చూడొచ్చు. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి అయ్యప్ప స్వామి సన్నిధికి అయితే వచ్చాం స్వామి. ఎక్కలేని ఆనందం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఎందుకంటే 38 రోజులుగా ఎన్నో కష్టాలు, ఎన్నో రాత్రులు, ఎన్నో తిప్పలు తిండి అన్నీ పట్టుకొని ఈరోజు వచ్చాను స్వామి. మా గురుసామి మమ్మల్ని తోడున్నందుకు మేము ఈ రోజు వరకు ఇంతవరకు చేరుకున్నాము. ఇంతకంటే ఆనందం ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా రా స్వామి, మామూలు విషయం కాదు ఇది. ఎక్కడనో 100 కిలోమీటర్లు నడుచుకుంటూ శబరిమలకు రావడం అనేది మామూలు విషయం కాదు స్వామి. బండి మీద ఎక్కి వస్తే ఏం తెలియదు స్వామి దాని విలువ. ఇంత దూరం నడిచి వస్తేనే అయ్యప్పని ఎంత భక్తిగా మొక్కాలి, ఎంత బాధ్యతతో ఉండాలో తెలుస్తుంది స్వామి. అందరూ ఇలాగే పాటించాలి. ఆయన మన తోడు ఉంటాడు, మనం భక్తితో పూజిస్తే ఆయన వెళ్ళలా మనకు ఉంటాడు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శబరిమల మొత్తంలో వర్షం అయితే పడుతుంది స్వామి. మాకు పులిమేడలో అయితే ఎలాంటి ఇబ్బంది కలగలేదు వర్షం పడ్డప్పుడు. స్వామి శరణమయ్యప్ప. వర్షం కూడా మాకు అంత ఇబ్బంది పెట్టలేదు. ఇవి వచ్చేసి షెడ్లు స్వామి. ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే ఒకరోజు నైట్
స్వామిని దర్శనం చేసుకున్నారు. కొంతమంది నైట్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అభిషేకం చేపిస్తారు స్వామి. వాళ్ళందరూ ఇలా స్టే అవుతుంటారు. ఇక రూమ్స్ కూడా దొరుకుతాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఫైనల్లీ స్వామి శరణమయ్యప్ప. ఫైనల్ గా మనం శబరిమల అయ్యప్ప స్వామి శబరికి అయితే చేరిపోయాము, సన్నిధికి చేరిపోయాము. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి మనము 37 రోజుల యాత్ర ఈ రోజుతో కలిపి పులిమేడ నడిచి అయ్యప్ప స్వామి సన్నిధి దగ్గరికి అయితే వచ్చేసాం స్వామి. మరి కాసేపట్లో మేము దర్శనం అనేది చేసుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మనకు పెద్ద షెడ్ కనిపిస్తుంది చూడండి స్వామి. స్వాములందరూ మన స్వాములందరూ ఇందులోనే ఉన్నారు. దర్శనం ఆల్మోస్ట్ అందరు స్వాములు అయితే దర్శనం చేసుకున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మేమందరం కలిసి దర్శనానికి అయితే వెళ్తున్నాం స్వామి. చూడండి మా గురుస్వామితో మేము ఎంతమంది ఉన్నాము. స్వామి శరణమయ్యప్ప. మరి కాసేపట్లో అయ్యప్ప స్వామిని దర్శించుకొని హరియాద పొద్దున దర్శించుకొని మా పాదయాత్ర మొక్క అయితే పూర్తి చేసుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఎల్లవెల్ల అయ్యప్ప దయవల్ల అందరు సంతోషంగా వచ్చేసారు, దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు దర్శనంకు మేము వెళ్తున్నాం స్వామి అయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో క్షేమంగా వచ్చాం స్వామి అయ్యప్ప. అందరం కూడా ఎవ్వరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆ అయ్యప్ప సన్నిధి చేరుకున్నారు. అందరూ కూడా దర్శించుకున్నారు. ఇప్పుడు దర్శనానికి మేము వెళ్తున్నాం స్వామి అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మనం అనుకున్న గమ్యానికి చేరుకున్నాము. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందము కాసేపట్లో అయ్యప్ప స్వామి దర్శించుకుంటాం స్వామి. మేమందరం కూడా స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇక్కడ చూసినట్టయితే మనకు అయ్యప్ప స్వామి సన్నిధి కూడా కనిపిస్తుంది. స్వామి శరణమయ్యప్ప. మరి కాసేపట్లో మనం కూడా వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటాం. స్వామి శరణమయ్య. 37 రోజుల యాత్ర ఈ రోజుతో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని రేపు అయ్యప్ప దగ్గర నెయ్యాభిషేకాన్ని చేపించి మేమైతే తిరుగు ప్రయాణం అయితే చేస్తాం స్వామి. స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్య. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు స్పెషల్ ఎంట్రీ అనేది ఉంటుంది స్వామి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నుంచి పంపిస్తారు. అందరూ అలా తిరిగి వెళ్తారు కదా స్వామి. అలా అయితే మేము వెళ్ళాము. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతాం. స్వామి శరణమయ్యప్ప. పాదయాత్ర కాబట్టి డైరెక్ట్ దర్శనానికి అయితే పంపిస్తారు అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. షెడ్లు కూడా వేశారు. వర్షం అయితే చాలానే పడ్డది స్వామి. ఒకసారి చూడొచ్చు. ఇప్పుడైతే వర్షం అయితే లేదు. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి అయితే శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి అయితే చేరుకున్నాము. చాలా సంతోషంగా ఉంది స్వామి. మేమైతే మొత్తం అలా అయినదే దించోలేదు. స్వామి శరణం. అయ్యప్ప స్వామి మరి కాసేపట్లో దర్శనం అనేది చేసుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. 18 అమ్మడు అయితే ఎక్కుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకున్నాం స్వామి. స్వామి శరణం అయ్యప్ప ముందు ఉంటే మా కన్నుల నిండా ఆనంద బాష్పాలు స్వామి. కళ్ళ నుంచి ఒకటేసారి చూడకుండా మనకు తెలియకుండా కళ్ళ నుండి అయితే నీళ్ళైతే వచ్చేసాయి స్వామి. ఎందుకనగా మనం అయితే ఇన్ని రోజుల యాత్రలో అయ్యప్ప స్వామిని ఒకటిసారి చూడగానే ఎక్కలేని బాధ స్వామి. అయ్యప్ప సంతోషం బాధ రెండు కలిపి వస్తే మనకు ఆనంద బాష్పాలు అంటారు కదా స్వామి. అలా అయితే నాకు మంచి హ్యాపీగా అనిపించింది. స్వామి శరణమయ్యప్ప. మీరు కూడా స్వామి ఇదే స్వామి శబరిమల చూసుకోండి. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మన వన్పులి వాహనం అయితే కనిపిస్తుంది. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి సన్నిధి. ఇక్కడ ఫొటోస్ అనేది ప్రాబబిలిటీగా మొత్తానికి అయితే పనిచేసే స్వామి. ఫోటోలు అయితే తీయనిసలే, ఫోన్లు గుంజుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. మా పాదయాత్ర వచ్చిన స్వాములందరికీ చాలా మంచిగా దర్శనం అయితే అయిపోయింది స్వామి. అయ్యప్ప ఆశీస్సులు అందరి మీద, మీ అందరి మీద, మా అందరి మీద, అందరి మీద ఉంటాయి స్వామి. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరెవరైతే ఏమేమి కోరికలు కోరుకున్నానో అవన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఏమేమి ప్రాబ్లమ్స్తో ఏమేమి కోరికలు కోరుకొని వచ్చారో వాళ్ళందరి ప్రాబ్లమ్స్ కోరికలు అనేది ప్రతి మనసు తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చేసి నాగరాజుడు స్వామి. ఇక్కడ వచ్చి కన్నెమ్మల మహాగణపతి స్వామి. ఇక్కడ వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి. స్వామి శరణమయ్య. ఇక్కడైతే మా ఇడుముళ్ళు అయితే తిప్పుతున్నారు చూడండి స్వామి. చూడొచ్చు. ఇడుములు ఇప్పి రేపు పొద్దుగా మేము నెయ్యాభిషేకం చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మనమైతే
మన యాత్ర 37 రోజులు అయితే నిన్నటితో గడిచిపోయి ఈరోజు 38వ రోజు స్వామి. పొద్దుగాల మేము ఈరోజు వచ్చేసి నేయాభిషేకం అనేది చేశాము అయ్యప్ప స్వామికి. నేయాభిషేకం చేసి ఇప్పుడైతే తిరుగుపై ఉన్నాం స్వామి. ఇంకోటి స్వామి, ఇన్ని రోజులు నడిచింది ఒక ఎత్తు స్వామి, ఈ రోజు వచ్చి ప్రసాదం డబ్బాలు ఎత్తుకొని నడవడం ఒక ఎత్తు స్వామి. స్వామి శరణం. అందుకే మేము డోలే అని మాట్లాడినాం స్వామి. మొత్తము 20 డబ్బాలు స్వామి. స్వామి శరణం. ఒక్క డబ్బా శరణమయ్యప్ప. 25 డబ్బాలు కూడా అందరూ మా కాల్స్లో ఎవరైతే ఇచ్చారో, మా దాతలు ఎవరైతే ఉన్నారో, మా వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము వెళ్ళేటప్పుడు రిటర్న్లో ఇచ్చుకుంటూ వెళ్తాం స్వామి ఎవ్రీ ఇయర్. అందుకే మేము అన్ని డబ్బాలు తీసుకోవడం జరిగింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే మనం పంబా దగ్గరికి వెళ్తున్నాం స్వామి. కింది దిగుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మనమైతే మొత్తానికి పంబా దగ్గరికి అయితే వెళ్తున్నాం స్వామి. ఇక్కడ నుంచి ఇంకా 400 మీటర్స్ మాత్రమే ఉంది. స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి ఎవరు కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఏమి తీసుకురావద్దు స్వామి. మొత్తం అయితే క్లాత్ మెయింటైన్ చేయండి. మోస్ట్లీ ఆ ప్లాస్టిక్ అనేది అస్సలు యూజ్ చేయకండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కాకుండా స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే మెయింటైన్ చేసుకోండి స్వామి. మీకు కొంచెం బెస్ట్ ఉంటుంది. దారి మధ్య చాలా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు వాటర్ బాటిల్ కూడా మెయింటైన్ చేయొచ్చు. స్వామి శరణమయ్య. అలానే స్వామి చాలా మంది అయితే పంబాలో స్నానం చేసి అక్కడనే బట్టలు అనేది వదిలేస్తున్నారు స్వామి. అలా చేయకండి స్వామి, అది చాలా పాపం. కావాలంటే మీరు వదిలేయాలనుకుంటే పంబా నుంచి బయటకు వచ్చిన తర్వాత వదిలేయండి. స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్య. మొత్తానికి అయితే మనం అయితే పంబా దగ్గరికి అయితే దగ్గరలో వచ్చేస్తాం స్వామి. ఇప్పుడు మరి కాసేపులో కన్నెముల గణపతిని, హనుమంతుడిని, దేవుళ్ళని దర్శనం చేసుకొని మనం అక్కడ నుంచి మనం పంబా రూట్గా వెళ్ళి అక్కడ నుంచి పంబా బస్కి వెళ్ళి పంబా బస్ స్టాప్ నుంచి స్వామి పంబాల బస్ ఎక్కి మేము స్వామి శరణం అక్కడ కుమ్లికి అయితే వెళ్తాం స్వామి. లేదా జగేష్ హౌస్ దగ్గరికి. స్వామి శరణమయ్య. మా గురుస్వామి చూడండి ఇక్కడ ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు. స్వామి ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇక్కడ పంబా నుంచి వచ్చే వాళ్ళు కంపల్సరీ వెర్చువల్ క్యూ అనేది చేసుకోవాలని చెప్పిన స్వామి. ఇదే కౌంటర్లో చెక్ చేసుకుంటారు. కంపల్సరీ చెక్ చేస్తున్నారు స్వామి. వెర్చువల్ క్యూ అనేది ముందే బుక్ చేసుకోండి. లేదంటే చేసిస్తున్నారు కానీ కొంచెం లైన్ అనేది ఎక్కువ ఉంది స్వామి. కాబట్టి మీరు ముందే చేసుకుంటండి. స్వామి శరణమయ్యప్ప. మనం అయితే మొత్తం కన్నెముల గణపతి దగ్గర వచ్చేసినాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో స్వామి సన్నిధి చేరుకొని దర్శనం చేసుకొని నైవేద్యం చేసుకొని ఇప్పుడు మేము కన్యామూల గణపతి దగ్గర ఉన్నాం స్వామి. తిరుగు ప్రయాణం అందరూ కూడా క్షేమంగా అందరూ వెళ్ళిపోయారు స్వామి. ఇప్పుడు మేము వెళ్తున్నాము. అందరం కూడా క్షేమంగా ఇంటి దాకా వెళ్ళాలని చెప్పి స్వామిని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్య. చాలా చక్కగా అందరం స్వాములు అయితే దర్శనం చేసుకున్నాం స్వామి. ఇక్కడ కన్నెముల గణపతి దగ్గర రాముని, హనుమంతుని, నాగరాజుని, పార్వతీమాతని వీళ్ళందరినీ దర్శనం చేసుకొని మనం ముందుకు సాగుతున్నాము. అనగా రిటర్న్లో ఉన్నాము. స్వామి శరణమయ్యప్ప. హరిహసుతనే శరణమయ్యప్ప. కన్నెముల గణపతి దగ్గర కొబ్బరికాయ కొడతారు చూడండి స్వామి. ఇరుముడిలో ఉన్న కన్నెముల గణపతి దగ్గర కొబ్బరికాయ వచ్చేసి ఇక్కడనే కొడతారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. పంబా దగ్గర షెడ్లు అయితే ఇలా వేసారు స్వామి. స్వామి శరణం. అచ్చరైతే పంబాల ఎండలు అయితే కొడుతుండే స్వామి. ఇప్పుడైతే మనకి ఎండ లేదు, లైట్గా వర్షం చుక్కలు అయితే పడుతున్నాయి కానీ మరీ అంత ఏమైతే లేదు స్వామి. పంబా దగ్గర అయితే రద్దీ ఇట్లా ఉంది. స్వామి శరణమయ్యప్ప ఒకసారి చూడండి. కానీ ఇది చాలా తక్కువ స్వామి. యాక్చువల్ అయితే మనము జ్యోతి టైంలో కానీ డిసెంబర్ ఎండింగ్లో కానీ వస్తే చాలా మొత్తం ఈ రోడ్డు కూడా మొత్తం ఫుల్ ఉండిపోతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇలా సత్రం టైప్ చిన్న ఇట్లా షెడ్ అయితే వేసారు స్వామి. వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు. అప్పటికప్పుడు అందరూ స్నానాలు చేసుకొని వచ్చి ఇందులో ఇరుముళ్ళు అయితే ఇప్పుకుంటారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇద్దరు ట్విన్స్ ఇక్కడ చూడు. ఇద్దరు కూడా స్వామి శరణమయ్యప్ప. మొత్తం అయితే ఒక పంబా నది అయితే చూడండి స్వామి. చాలా మంది స్నానాలు ఆచరిస్తున్నారు. మనకు క్లియర్గా అనిపిస్తుంది. స్వామి శరణం. వాటర్ కూడా చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయి స్వామి అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అక్కడ నుంచి ఫ్లోటింగ్ అనేది ఉంది. మనం పంబా నుంచి మనం అయితే ముందుకు సాగిస్తున్నాం. మనం బస్ స్టాప్ సైడ్ ఇప్పుడు ఇళయరాజా గెస్ట్ హౌస్ సైడ్ అయితే వెళ్దాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. వన్పోలి వాహనం అయితే కనిపిస్తుంది చూడండి స్వామి. మనకి ఇది వచ్చేసి పంబా రోడ్కి వెళ్ళేటప్పుడు మనకు మొదటిగా వన్పోలి వాహనం అయ్యప్ప స్వామి ఆ మణికంఠుడు మనకైతే దర్శనం అనేది ఇస్తాడు. స్వామి శరణమయ్యప్ప. ఎంత బాగా కట్టారు చూడండి స్వామి. ఆ విగ్రహం
ఒక కళ. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. వన్పులి వాహనమే ఈశ్వరమయ్యప్ప. పంబాకి వెళ్ళే రూట్లో ఉంటుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప.